సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తనుజకి దివ్యకి పడట్లేదు, ఇద్దరికి అలిగిపోతున్నాడు బాబు. అంటే ఏమైందంటే ఇప్పుడు తను అన్నాను అంటే బన్నానితో ఎలా ఉంటది అంటే, ఒకసారి ఎవరితోటైనా ఇదయ్యాడు అంటే ఫ్రెండ్స్ నైనా సరే, ఇప్పుడు కోవిడ్ టైంలోని వాళ్ళకే షూట్స్ ఉండవు. ట్రూ. యా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా మంది అడిగితే డబ్బులు పంపించేవాడు వాళ్ళకి. ఇంట్లో మా శిరీష గోల, ఈయనేమో షూలకి వెళ్ళకుండా ఈయన అడిగిన వాళ్ళందరికీ డబ్బులు పంపించేస్తున్నారు ఆరతి అనుకుని నాకు ఫోన్ చేసి చెప్పి అట్లా అంటే అంత ఇదైపోతాడు. అంటే తొందరగా ఎవరినైనా నమ్మాడు అంటే ఇంకా వాళ్ళ గురించి అట్లా ఉండిపోతాడు. సో ఎప్పుడైతే ఆ అమ్మాయి అన్నా అని పిలుస్తుందో, సో ఒక సిస్టర్ అనే తెలుసు, వాడు బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుసు ఇది నెగిటివ్ అవుతుంది సంథింగ్ ఏదో. ఆల్రెడీ అప్పటికే నెగిటివ్ ఇది వచ్చింది కదా కొంచెం దివ్య దీని బన్ అనేది. బయటకు వచ్చాక తెలిసినా కూడా లోపలికి వెళ్ళాక మీకు నామినేషన్ కి పంపించారు కదా అన్నని. అప్పుడు ఆ రోజు మాట్లాడలేదు దివ్యతోటి. అంటే మైండ్ లో అది ఉంది తనకి, నెగిటివ్ వచ్చింది కొంచెం మనం చేద్దాము అన్నట్టు తను అనుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళాక మళ్ళీ చేయలేకపోయాడు. అంటే అలా నటించలేకపోతున్నాడు తను. అక్కడ మనం అసలు బిగ్ బాస్ లో చూసేదే అదే కదా, వాళ్ళ ఒరిజినాలిటీయే మెయిన్ కదా. నటిస్తే అంతవరకు అది కరెక్ట్. సో దాని వల్ల తనేం ఇద్దరికి చెప్పలేకపోతున్నాడు, తినికి చెప్పలేకపోతున్నాడు, తనకి చెప్పలేకపోతే మధ్యలో నిలిపోయి ఒకసారి అరిచాడు పాపం, దివ్య మీద కూడా అరిచాడు. అరిచి మళ్ళా చాలా ఫీల్ అయ్యి ఉంటాడు నాకు తెలిసి. అంటే ఎప్పుడు కూడా నిన్న ఎపిసోడ్ లో చెప్పారు కదా, నేనే సొంత అన్నయ్య అనుకుని. అవును నిజమే, బాండింగ్ ఐ థింక్ ఇంకా ట్రోల్స్ ఆగుతాయి మేబీ అనుకుంటున్నాను ఆపుతారు అని. పాప అమ్మాయి కూడా ఓకే సొంత అన్నయ్యలాగే ట్రీట్ చేసి, అంటే కొంచెం ఎక్కువ అవ్వడం, డామినేటింగ్ గా మాట్లాడడం వల్ల అది కొంచెం. అదే తనుజది అంటే క్యూట్ గా మాట్లాడుతుంది కదా, నాన్న అనుకుని. సో క్యూట్, అది చాలా బాగుంది. అది నాకు కూడా చాలా నచ్చింది. వాళ్ళ డాటర్స్ కి కూడా బాగా. అసలు నిన్న తనైతే నేను అది అసలు అంత బాగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు ఎపిసోడ్ చూసే వరకు. అసలు ప్రోమో చూసి నాకు ఏడుపు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎంత బాగా ఇది వెళ్ళి ఫస్ట్ టైం అది కూడా వెళ్ళడం అలా మాట్లాడడం. తర్వాత నిన్న నైట్ కదా ఎపిసోడ్ ఇచ్చాడు, చూసి అసలు ఫోన్ చేసి నువ్వేనా ఎంత బాగా మాట్లాడారు అంటే, నిజంగా బాగా మాట్లాడాను ఆ తాత అని అడుగుతుంది. అంటే సో భరణి సార్ పేజెస్ లో, సుమన్ శెట్టి గారి పేజెస్ లో, తనుజ గారి పేజెస్ లో, అందరితో ఎంత బాగా మింగిలై బాగా మాట్లాడాను. అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అయినా, నా పేరు పెట్టుకున్నా కదా మాత్రం మాట్లాడవా అన్నాను. దట్టు చూసారా నాన్న నీకు ఇక్కడ అసలు ఆ బాండింగ్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ చాలా. నేను అనుకున్నాను అప్పుడు నిజంగా నాకన్నా అది వెళ్ళడమే చాలా మంచిది. అసలు యాక్చువల్లీ మీరు వెళ్ళాల్సిందే. నేను కొంచెం ఫీల్ అయ్యాను, కానీ ఆ ఎపిసోడ్ చూసాక మాత్రం చాలా ప్రౌడ్ గా నిజంగా ఓకే అది వెళ్ళడమే కరెక్ట్ ఈ టైంలో అని నాకు అనిపించింది. మ్యామ్, నాగబాబు సార్ కి భరణి సార్ కి ఉన్న బాండింగ్ ఒక గురువు శిష్యుడు లాంటి బాండింగ్. అండ్ సో దాని గురించి ఏం చెప్తారు? నాగబాబు సార్ వచ్చిన తర్వాత లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పడం జరిగింది. డ్రింక్ కానీ డ్రింక్ అంటే తను పార్టీస్ అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ సీరియల్ యాక్టర్స్, వాళ్ళందరూ ఎప్పుడైనా పార్టీస్ చేసుకున్నప్పుడే గానీ రెగ్యులర్ డ్రింక్ ఎప్పుడు కాదు. అది కూడా నేనైతే చాలాసార్లు చెప్పేదాన్ని. నాకు ఒకసారి డ్రింక్ దాంట్లోని కూడా వచ్చింది కదా తను డ్రైవ్ చేసుకుని వస్తున్నప్పుడు. అప్పుడు నేను చాలా క్లాస్ పీకాను, నువ్వు ఇట్లా చేస్తే నేను మళ్ళీ నేను లైఫ్ లో మాట్లాడినాను నీతోటి, నువ్వు ఇవన్నీ మానేస్తానే అనేసి నేను చెప్పడం కూడా అయ్యింది. సో లేదమ్మా మానేస్తాను అని చెప్పాడు. అంటారు కానీ ఇంకా ఏదో మరి ఫ్రెండ్స్ పిలిస్తే అవుతుంది కదా. సో నాగబాబు సార్ అన్నయ్య తోటి అసలు అది ఎలాగ కనెక్ట్ అయ్యారో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా తెలియదు. ఎప్పుడైతే నాగబాబు సార్ తోటి ఆ కనెక్షన్ అయ్యారో ఇంకా అప్పటి నుంచి ఎంత చేంజ్ అంటే
ఆయన మరి ఏం చెప్పారో ఎలా తీసుకున్నారో ఓన్ బ్రదర్ లాగా, ఇంకా అసలు ఓన్ బ్రదరే. మన పవన్ కళ్యాణ్ సార్ అది అయిన తర్వాత అన్ని అయిన తర్వాత వీళ్ళందరినీ ఒక సార్ తోటి నాగబాబు సార్ తోటి ఒక 4 members ఉంటారు. అంటే ఆయన బాగా 4 చూసుకుంటారు. ఆయనతో కలిపి 5 అన్నమాట. వాళ్ళందరినీ సౌత్ ఆఫ్రికా ట్రిప్ తీసుకెళ్లారు. ఆయన ఓన్ గా ట్రిప్ తీసుకొచ్చి అన్ని. అంటే ఆయనకి ఏంటంటే అసలు బనానాలోని అందరికి తెలియదు ఏంటంటే చాలా కామెడీ యాంగిల్ ఉంది. అది మాకు రీసెంట్ గా సుమన్ శెట్టి గారితో కూర్చునేటప్పుడు అదే ఎందుకు అసలు అట్లా చెయ్యట్లేదు. అసలు ఇప్పుడు మీతో కూర్చున్నాడు అనుకోండి, అసలు అలా వేస్తూనే ఉంటాడు మీ మీద పంచెస్ అస్సలు ఎట్లా వస్తాయో మనకు అర్థం అవ్వవు. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ దగ్గర అది చూడడం, ఫ్రెండ్స్ అందరూ ఇంకా అందుకే అసలు అంతా మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లోనే మా డాడీ అసలు ఏమీ అనేవారు కాదు. ఫుడ్ కూడా మా మదర్ చక్కగా, అప్పుడు కూడా డాడీకి 2 ఉంటారు కదా స్టేట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉండేవారు. అమ్మకు కూడా ఎప్పుడు వాళ్ళు హెల్ప్ చేసేవారు. సో ఎంతమంది వచ్చినా కూడా డాడీ అసలు చక్కగా ఆడపిల్లలాగే అందరూ వచ్చి మా ఇంట్లోనే తినేవారు. అందరూ హ్యాపీగా ఉండేవారు. నాతోటి కూడా బాగా ఉండేవారు. కానీ ఈ మధ్యలో ఇవే చెప్పేవారు వచ్చి ఎవరైనా ఇచ్చేస్తుంటే అన్నయ్యకి కంప్లైంట్స్. నాగబాబు సార్ తోటి ఎప్పుడైతే కనెక్షన్ వచ్చిందో అన్నయ్యకి, వచ్చిన తర్వాత నుంచి ఆయన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ లో జాయిన్ చేశారు. ముందు నీ బాడీ మీద నీ బాడీ ఆయనే చెప్పారు నువ్వు నీ బాడీ ఇదిగా ఉంటేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే నీకు ఫ్యూచర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నది మీ మాట, మీరు అది వింటే మీకంటే ఆయనే జిమ్ ఫీజు కూడా ఆయనే కట్టి, అవును చెప్పారు నా ఇంటర్వ్యూలో, జిమ్ ఫీజు ఆయనే కట్టి జాయిన్ చేశారు. అలాగ జిమ్కి వెళ్తూ ఇంకా వీడు బాగా అయిపోయి సారు కూడా వీడే చేస్తూ అలా కనెక్షన్ అయిపోయి ఆ సార్ కూడా అప్పుడు వరుణ్ గారి మ్యారేజ్, లావణ్య గారి మ్యారేజ్ కూడా వెళ్ళారు. అంటే ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేస్తారు. అమ్మకు కూడా ఫోన్ చేస్తారు ఆయన, అమ్మకి ఫోన్ చేస్తారు, అమ్మతో మాట్లాడతారు. ఏమైనా ఇక్కడ మన పిఠాపురం నుంచి కాకినాడ నుంచి ఏమైనా వీళ్ళు పంపిస్తారు కదా ఫిష్ ఇలాంటి అన్నీ అమ్మకు పంపిస్తారు. అమ్మకు పట్టుకెళ్ళు ఇది అది అని. అన్నయ్యకి ఇప్పుడు ఏంటంటే జిమ్, షూటింగ్, ఇల్లు, లేకపోతే నాగబాబు గారు, ఈ 4 ప్రపంచం ఇంకా వేరేది లేదు. అట్లా మారిపోయాడు, అన్ని వదిలేశాడు. అసలు ఇంత చేంజ్ నేను అందుకే గురువు అయ్యారు చాలా సూపర్. రోజు ఉదయం ఫస్ట్ లేవగానే చూసేది సార్ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఉంటది. మా ఇంటికి ఎప్పుడైనా వస్తే కూడా చూస్తే ఆయన దగ్గర నుంచి ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఉంటది. ఏం చేస్తున్నావు, వాయిస్ మెసేజ్ ఉంటది. ఈ రోజు ఏంటి నీ ప్రోగ్రామ్స్ అన్ని అడుగుతారు. షూట్ ఉన్నదంటే ఏ షూట్, ఎంత టైం వరకు, మొత్తం. ఒకవేళ లేదు అంటే సరే అయితే ఈ టైంకి ఇక్కడికి ఇంటికి వచ్చాయి, వెళ్ళిపోయి ఆయనతో ఉండి ఆయనతో గడిపి రావాలి. సూపర్, ఫెంటాస్టిక్. సో ఆయనకి నిజంగా చెప్పాలంటే బన్నన్నయ్యకి ఆయన వేరే లైఫ్ ఇచ్చినట్టు. అమ్మ ఒక లైఫ్ ఇస్తే నాగబాబు సార్ వేరే లైఫ్ ఇచ్చారు, న్యూ లైఫ్. అంటే చాలా మంచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు. మేమందరం కూడా చాలా హ్యాపీ. అంతేనా? అంతే కదా. iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.